కొరనన్న కొంచెం వెనక్కి అద్దుయించు ఉన్నాడు నాయగారు. నేను ఎడతా ఉన్నాను సార్. రెండు రోజుల క్రితము వాతావరణంలో మార్పులను బట్టి ఒక సూచనలు వచ్చింది సార్, వర్షాలు ఉన్నాయి అనేది. వర్షాలు ఉన్నాయన్న వెంటనే రైతులు భయపడి స్టాక్ తేవడం అనేది బిగిన్ చేశారు. అంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఎండ పెడతారు సార్. ఎవరు రైతు నష్టపోవాలని పాపం వాళ్ళు మోసం చేయాలనుకోరు, వాళ్ళు నష్టపోవాలని అనుకోరు. రైతు ధర్మంగానే ఉంటాడు. అయితే ఈ మబ్బులు కమ్ముకోవడము, కొద్దిగా నిన్న మొన్న చినుకులు పడ్డాయి, అక్కడక్కడ భయపడ్డారు. మళ్ళీ ఇది ఎక్కడ పెట్టుకోలేమురా అని చెప్పి తీసుకొని వచ్చిన మాట వాస్తవం. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్, 4-5 సెంటర్లో అట్ ఏ టైం కొనుగోలు స్టార్ట్ చేయాలనేది ఒక పాయింట్ సార్. రెండవది తమరు అన్నట్టు 12 నుంచి కాస్త ఒక 2 పాయింట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా రైతులకి వెసులుబాటు కల్పించండి అనేది ఒక పాయింట్ సార్. ఇకపోతే ఈ తరుగు అనేటువంటిది ఒక రీజనబుల్ అయితే రైతు కూడా ఫీల్ కాదు సార్. ఏదో ఒక పిడికిడి తీసుకుంటాడు, 1 కిలో తీసుకుంటాడు అంటే ప్రాబ్లం పడ్డాడు. కానీ మళ్ళీ 4-5 కిలోలు అనేటప్పటికీ ఇంకా అతను ఏం చేయలేని పరిస్థితి, నిస్సాయ పరిస్థితి. ఆయనకు కూడా తెలియదు అసలు ఎంత తీస్తున్నారనేది కూడా తెలియదు. ఇది పరిస్థితి. ఇది మరి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ పెట్టాల్సింది సార్. చెప్పు రంగారావు. పత్తి తీసే రైతు పండించే వాళ్ళు ఎక్కువ మంది కౌలు రైతులు ఇవాళ షెడ్లో ఇస్తున్నారండి. 200 గంటల మేము నిన్న మొన్న వేరే దగ్గర కొంటలేదా? లేదండి, వాళ్ళు అసలు ఓపెన్ చేయలేదు, చెప్పింది అదే ఎమ్మెల్యే గారికి పొద్దున్న చెప్పారు. యాక్చువల్గా ఈరోజు అసెంబ్లీలో రైతు చేద్దామంటే ఈరోజు 0 అవర్స్ సెంట్రల్ మేనేజర్ స్టేట్ ఒక ఆయన ఉన్నాడు సార్, ఇవాళ లీవ్ లో ఉన్నాడు. ఆయన వీళ్ళ అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను సార్. అమర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. వెంసాని గారు ఒకసారి జిన్నింగ్ మిల్లుకి వచ్చారు, మీతో మాట్లాడతారు. అమర్ గారు, ఇక్కడ మీరు స్పీకర్లో ఉన్నారు, 100 మంది ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు, నేనున్నాను, జాయింట్ కలెక్టర్ గారు, మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, ఇప్పుడు మనం ఈ CCI సెంటర్స్ అన్నింటిలో పత్తి కొనుగోలు మొదలు పెట్టామా లేదా? సార్ ఫస్ట్ 2 డేస్ ఒక చిన్న అబ్స్టకల్ ఉంటుంది, ఎల్లో నెగిటివ్ అని. నిన్న ఆఫ్టర్వర్డ్స్ లేటర్ 2 స్టేజెస్ నుంచి అంటే 2 డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని నోటిఫైడ్ జెట్టింగ్ లిస్ట్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి మొదలైంది. అవును సార్. ఓకే, ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దయచేసి ఇమీడియట్గా అన్ని స్టార్ట్ చేయండి అన్ని దగ్గర. తర్వాత ఈ మాయిశ్చర్ కంటెంట్ అది కూడా 1-2% చూసి చూడనట్టుగా ఉండాలి, ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సార్ అది యాక్చువల్గా మనకి MSP ఆర్డర్ 8-12% మాయిశ్చర్ ఉండాలని ఉంది సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్. అవును, నేను మాట్లాడేది 13-14 కంటే ఎక్కువ అంటే కనుక డెఫినెట్లీ ఇది విజిలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్ ఇష్యూ ఉంటుంది సార్. ఓకే ఓకే, అర్థమైందంటే పరిస్థితులను బట్టి చూసుకోండి, అది నాకు అర్థమైంది. బట్ మీరేంటంటే ఆ బేసిస్ మీద వాళ్ళు పాపం లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు వెనక్కి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళలేక మధ్యలో దళారులతోటి తక్కువ కొనిచ్చే. మీరు అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా రెగ్యులర్గా చేయాలి. అవి చేసి మధ్యలో వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి దయచేసి. ఓకే, సరే అయితే మరి థ్యాంక్ యూ సార్. ఈ రేటు మీరు ఇచ్చినా కానీ ఈ సంవత్సరం విపరీతమైన లాస్ సార్ రైతులు. ఎంత లాస్? చూపించే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కదా, ఏం చెప్పేస్తారు. గారు వచ్చారు. ఈ వెనుక మన పక్కన
సార్ మీరు వెనక్కి నుంచోండి సార్, కొంచెం మాకు విజువల్స్ రావాలి కదా. ఇది ఇప్పుడు బండ్లో ఎత్తుకొచ్చినప్పుడు కూడా ఎక్కువ వచ్చిందండి తొక్కితే వేడి వస్తుంది కదా. అవును, మరి అంత పైన అది కాదమ్మా, ఇదంతా కవర్ వేసినప్పుడు లోపల హీట్ ఎక్కువ అవుతుంది కదా నీకు, అవుదా?